దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఎలా రావాలంట? ఆయన ఉన్నాడనియో, ఆయనను వెతుకువాడికి ఫలము దయచేవాడనియో నమ్మవలేను కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. నువ్వు దేవుని ద్వారా ఏదైనా పొందుకోవాలంటే నీ హృదయం నిండా విశ్వాసం ఉండాలి. రమారమి 100 ఏండ్ల వయసులో అబ్రహాము తనకి ఇవ్వబడిన వాగ్దానమును బట్టి సందేహింపగా విశ్వాసం వలన బలం పొందెను అని ఉంటుందండి బైబిల్లో, రోమపత్రులో రాయబడిందండి. సందేహించలేదు అబ్రహాము. 100 ఏళ్ల వయసులో నాకు పిల్లలు పుట్టడం ఏంటి అని సందేహించలేదండి. శారా గర్భఫలాన్ని పొందుకున్నారు. వాగ్దాన పుత్రుడు ఇస్సాకును పొందుకున్నాడు. దేవుడు వారి నోట నవ్వు కలగజేశాడు. ఈ 2026వ సంవత్సరంలో దేవుడు నీ నోట నవ్వు కలగజేయునుగాక. అబ్రహాము వంటి విశ్వాసం నువ్వు కలుగుంటే, ఇదిగో ఈ కనాను స్త్రీ వంటి విశ్వాసం నువ్వు కలుగుంటే తప్పకుండా ఈ నూతన సంవత్సరంలో నువ్వు దేవుని కార్యాన్ని చూస్తావు. నమ్మినట్టు గట్టిగా చప్పలు కొడితే దేవుని మహిమ పరుద్దాం.